హాయ్ ఆల్. సో ఈ క్లాస్లో మనం ఓస్నాప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఓస్నాప్ అంటే ఆబ్జెక్ట్ స్నాప్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ F3. ఓస్నాప్ అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ఇంతకుముందు మనం ఆర్థో గురించి డిస్కస్ చేసాం. ఓకే, అలాగే గ్రిడ్ గురించి చూసాం. గ్రిడ్కి షార్ట్ కట్ F7, ఆర్థో షార్ట్ కట్ F8. ఓకే, అలాగే ఓస్నాప్ షార్ట్ కట్ ఈస్ F3. అసలు ఈ ఓస్నాప్ ఎందుకు యూజ్ అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మనం ఏమైనా ఆబ్జెక్ట్ డ్రా చేస్తాం అనుకోండి, సపోజ్ రెక్టాంగిల్ డ్రా చేస్తాం, ఓకే, లేదంటే సర్కిల్ డ్రా చేస్తున్నాం, లేదంటే లైన్ డ్రా చేస్తాం, ఇంకేమైనా ఆబ్జెక్ట్ డ్రా చేస్తాం. చూడండి, సర్కిల్ డ్రా చేస్తున్నాను, సర్కిల్ డ్రా చేస్తాను, ఓకే, లైన్ డ్రా చేస్తాను. ఇలా కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి నేను డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్స్కి మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, ఓకే, లేదంటే టాంజెంట్ పాయింట్, సెంటర్ పాయింట్, ఇలా కొన్ని ఉంటాయి. ఓకే, అవి మనకి ఆబ్జెక్ట్ పర్ఫెక్ట్గా డ్రా చేయడం కోసం, మధ్యలో ఏ ఓపెనింగ్ లేకుండా డ్రా చేయడం కోసం యూజ్ అవుతాయి అన్నమాట. అలా ఎగ్జాక్ట్గా మీరు ఎండ్ పాయింట్ మీద సెలెక్ట్ చేయాలి, ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ మీద సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు ఓస్నాప్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది బ్లూ కలర్లో ఉంది కదా, ఆన్లో ఉంది. సపోజ్ దీన్ని ఆఫ్ చేశాను అనుకోండి, ఆఫ్ చేసా, వైట్ కలర్లో ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాం. ఎక్కడ నుంచి? ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి కావాలి. ఎలా డ్రా చేస్తారు మీరు? ఇక్కడ ఎగ్జాక్ట్గా సెంటర్ పాయింట్ అంటే కష్టం అవుతుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే ఓస్నాప్ ఆన్ చేసుకోవాలి. ఒక్కసారి ఓస్నాప్ ఆన్ చేసినా సరే సెంటర్ పాయింట్ కనిపించదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే ఇన్సైడ్ వెళ్ళండి. ఇన్సైడ్ వెళ్ళి చెక్ చేసుకోండి, ఇక్కడ ఎండ్ పాయింట్ ఆన్లో ఉందా లేదా, మిడ్ పాయింట్ ఆన్లో ఉందా లేదా, సెంటర్ పాయింట్ ఆన్లో ఉందా లేదా. ఇలా ఇవన్నీ మీకు ఇంటర్సెక్షన్ కానీ టాంజెంట్ కానీ ఇవన్నీ ఏవైతే మీకు అవసరం ఉన్నాయో అవన్నీ ఆన్లో ఉన్నాయా లేవా. సపోజ్ పర్పెండిక్యులారిటీ ఆఫ్లో ఉంది, ఎండ్ పాయింట్ ఆఫ్లో ఉంది, మిడ్ పాయింట్ ఆఫ్లో ఉంది, సెంటర్ పాయింట్ ఆన్లో ఉంది. నేను సెంటర్ పాయింట్ ఇచ్చేసి సర్కిల్ డ్రా చేశాను. ఓకే, అంటే ఇక్కడ ఓస్నాప్ ఆన్లోనే ఉంది, బట్ ఎండ్ పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ చేసాం కదా మనం. ఒక లైన్ డ్రా చేస్తున్నాను. లైన్ నాకు ఈ మిడ్ పాయింట్ నుంచి కావాలి. ఈ రెక్టాంగిల్కి ఈ లైన్కి మిడ్ పాయింట్ ఎక్కడనేది ఎలా తెలుస్తుంది మీకు? తెలియదు కదా. తెలుసుకోవాలంటే ఎగ్జాక్ట్గా ఏం చేయాలి? ఇక్కడికి వెళ్ళి మిడ్ పాయింట్ అనేది ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఎండ్ పాయింట్, మిడ్ పాయింట్ ఇవన్నీ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మిడ్ పాయింట్ కనిపిస్తుంది కదా మీకు. లైన్ డ్రా చేస్తాం. ఓకే, ఆర్థో ఆన్ చేసుకుంటే అవసరమైతే ఎగ్జాక్ట్గా స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఇట్స్ అబౌట్ ఓస్నాప్. ఎందుకు? మన ఆబ్జెక్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా డ్రా చేసుకోవడం కోసం. అండ్ పాయింట్స్ ఉంటాయి కదా, మిడ్ పాయింట్, ఎండ్ పాయింట్, సెంటర్ పాయింట్, టాంజెంట్ పాయింట్, ఇట్లా ఈ పాయింట్స్ అన్ని మనకు తెలియడం కోసం ఓస్నాప్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి, మీకు డిస్టర్బెన్స్ ఏమి ఉండదు. ఓకే, మ్యాక్సిమం అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి ఇవన్నీ. ఓకే, జస్ట్ క్లోజ్ చేసాను అంతే. ఓకే, బయట క్లిక్ చేసి సరిపోతుంది. ఓకే, ఇది ఆన్లో ఉండాలి ఎప్పుడు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా డ్రా చేయడానికి రావట్లేదు, ఓకేనా, ఏమైనా అర్థం అవ్వట్లేదు, ఇట్లాంటివన్నీ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఆర్ ఎల్స్ నా నెక్స్ట్ వీడియోలో వాటిని రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.